ఎటువంటి క్యాన్సర్, ఎలాంటి ప్లేస్‌లో ఉంది, ఎలాంటి ఆర్గాన్‌లో ఉంది, ఎలాగ మనం సర్జరీ ప్లాన్ చేయాలని ఆల్ దిస్ వి యూజువల్లీ నో బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ద సర్జరీ ఇట్‌సెల్ఫ్. హై క్వాలిటీ సీటీ స్కాన్ చేసి, పెట్ స్కాన్ చేసి, వాళ్ళని ఎవాల్యుయేట్ చేసి డైరెక్ట్‌గా సర్జరీ వెళ్ళాలా? లేదంటే సైజ్ రిడ్యూస్ చేసి సర్జరీకి వెళ్ళాలా? సర్జరీ టైంలో డూ వి హ్యావ్ టు గో 1 ఆర్ 2 స్టెప్స్ అహెడ్? అంటే సర్జరీ ట్యూమర్ ఉన్న చోటే కాదు, లింఫ్ నోడ్స్‌కి స్ప్రెడ్ అయ్యుండొచ్చు. సో, లింఫ్ నోడ్స్ కూడా తీయాలా? How much margin to remove? All this is standardized now. So that is why a specialty treatment is very important for these. So surgery అన్నది ప్రైమ్ ట్రీట్మెంటే కానీ ఆ సర్జరీలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ న్యూయన్సెస్. ఓకే. హౌ యూ ప్లాన్ సర్జరీ, వాట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్. కొంతమందికి ఓపెన్ సర్జరీనే చేయాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ట్యూమర్ ఆర్ ద లొకేషన్. కొంతమందికి వీఆర్ ఏబుల్ టు ఆఫర్ రోబోటిక్ సర్జరీ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీ, కీ హోల్ సర్జరీస్ అంటారు. సో ఆల్ దీస్ ఆర్ సంథింగ్ దట్ ఈస్ ఎవాల్వింగ్ ఎవ్రీ డే. బట్ దట్ ఈస్ ఆల్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్. కానీ అలాగనే పేషెంట్స్, జనరల్ పబ్లిక్ ఆల్సో వాట్ వీ వాంట్ దెమ్ టు ఎవాల్వ్ ఇన్ ఇస్ ద నాలెడ్జ్ దట్ దే హ్యావ్ యాక్సెస్ టు. అంటే ఏ సిమ్టమ్ని కూడా ఇగ్నోర్ చేయకండి. ఆల్వేస్ బీ ఇన్ టచ్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్పెషలిస్ట్. అంటే ఒక గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్తోనే టచ్లో ఉంటే సరిపోదు. మీకు క్యాన్సర్ రాకపోవచ్చు కానీ ఆల్వేస్ ఫైండ్ అవుట్ ఇన్ యువర్ ఏరియా ఉన్నారా, ఆంకాలజిస్ట్ ఉన్నారా, ఒకవేళ ఇటువంటి డయాగ్నోసిస్ వస్తే హూమ్ టు గో టు, విచ్ హాస్పిటల్స్ ఆర్ ఎక్విప్డ్. సో ఆల్ దిస్ మీరు కూడా ప్రీ ప్లాన్ చేస్తేనే దెన్ యూ విల్ బీ ఏబుల్ టు సీక్ ట్రీట్మెంట్ ఇన్ అన్ ఎర్లీ వే. అండ్ ఎందుకు నేను ఎర్లీ అంటున్నానంటే టైమ్ ఈజ్ మనీ ఇన్ దిస్ ట్రీట్మెంట్స్. జస్ట్ లైక్ హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే యూ హ్యావ్ టు రన్ టు ఏ హాస్పిటల్. క్యాన్సర్ గివ్స్ అస్ సమ్ టైమ్ బట్ నాట్ వెరీ లాంగ్. అంటే మీరు డయాగ్నోసిస్ అయిన తర్వాత వెంటనే పరిగెత్తన అవసరం లేదు. బట్ యూ కెనాట్ లీవ్ ఇట్ ఫర్ మంత్స్ టుగెదర్. బికాజ్ ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత ద వెరీ నేచర్ ఆఫ్ ఇట్ ఈస్ ఇట్ గ్రోస్ అండ్ ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ స్ప్రెడ్స్. ఓకే. సో టు అవాయిడ్ దట్ యూ విల్ హ్యావ్ టు యాక్ట్ ఇన్ టైమ్.